ఆదిలాబాద్ జిల్లాలో సోయా సాగుకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. విత్తన దశలోనే కంపెనీలు మాయా చేస్తున్నాయి. అధిక దిగుబడుల పేరిట ప్రముఖ దుకాణదారులు విక్రయించిన విత్తనాలు సకాలంలో మొలకెత్తక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. విత్తన నాణ్యతను పరిశీలించడంలో అధికారుల డొల్లతనం బయటపడింది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత సోయా అధికంగా సాగవుతోంది. జిల్లాలో ఈ ఏడాది దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైగా సోయా సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. సోనం కంపెనీకి చెందిన తేజస్విని విత్తనాలు జైనద్ మండలం లక్ష్మీపూర్, జైనద్, కరంజీ గ్రామాల్లో మొలకెత్తకపోవటం కలకలం సృష్టిస్తోంది. 5 రోజుల్లో మొలకెత్తాల్సిన విత్తనాలు 10 రోజులైనా మొలకెత్తలేదు. నేలలో వేసిన విత్తనాలను చూస్తే పుచ్చుపట్టి ఉన్నట్లు తేలింది. నాణ్యత లోపమే నిండా ముంచిందనే ఆందోళన రైతుల్లో గూడు కట్టుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు కలెక్టర్ రాజర్షి షా విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఇందులో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. లక్ష్మీపూర్, జైనద్, కరంజీ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఈ ప్రత్యేక బృందం పర్యటించింది. లక్ష్మీపూర్లో 290 ఎకరాల్లో, జైనద్లో 120 ఎకరాల్లో సోనం కంపెనీకి చెందిన తేజస్విని రకం విత్తనం సరిగా మొలకెత్తలేదని ప్రాథమికంగా తేలింది. నాణ్యత లేని విత్తనాలను అంటగట్టిన కంపెనీతో పాటు సరఫరా చేసిన దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్నిటిని మొలకెత్తలేదు అంటలేము. ఈ తేజస్విని సీడ్ అనేది ఒకటే మొలకెత్తలేదు. ఆదిలాబాద్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస ఫర్టిలైజర్ షాపు ఆయనకు ఈ వ్యవసాయ రంగంలో పనిచేసే అధికారులకు ఏమున్నదో తెలియదు, కానీ అంత పెద్ద షాపే మోసం చేసినప్పుడు ఈ రైతులు ఏం కావాలా అని చెప్పేసి మా ఆందోళన వెల్లడి చేస్తున్నాం. ఒక్క ఊళ్ళో సార్ 450 ఎకరాలకు పైన అయింది, కానీ తక్కువ కాలేదు. అమౌంట్ కూడా మళ్ళా ఒక బ్యాగ్ 3,800 సార్. ఆ లెక్కన మాకు 17 లక్షల చిల్లర అయింది సార్. ఇంకా ఇప్పుడు న్యాచురల్లీ తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు పాపం. వాళ్ళు 3 ఎకరాలు నేను వేసిన, అయితే 3 ఎకరాలకు దుక్కి, రూటరు, కల్టివేషను, మళ్ళీ పోసుడు, సీడు అని అంటే ఎకరాకు 10,000 ఖర్చు వస్తుంది సార్. మీకు న్యాయం చేస్తామంటున్నారు. ఆ సీడ్ ఇస్తే మాకేం ఇప్పుడు లాభం లేదు, టైం అయిపోతున్నది, మాకేం కడుపు నిండది. మాకు ఎకరాకు 8-9 కుంటల నుండి 12 కుంటల వరకు ఎవరేజ్ ప్రతి సంవత్సరం దిగుబడి వస్తున్నది. మాకు తొందరగా మాకు ఈ ఎకరానికి 10 కుంటల చొప్పున డబ్బులు ఇప్పించగలరని మీ అందరికీ కంపెనీకి కోరుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో సర్వేలో తేలిన అన్ని అంశాలతో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని అధికారులు చెబుతున్నారు. తేజస్విని దాంట్లో అయితే మొలక శాతం అనేది తక్కువ గమనించడం జరుగుతూ ఉంది. సో దానికి అనుగుణంగా కంప్లీట్ డీటెయిల్డ్కి సంబంధించిన రిపోర్ట్ మాత్రం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ బ్రీడర్కు కన్సర్న్ బ్రీడర్స్ సంబంధించిన వాటి అన్నింటినీ కూడా ఆ విధంగా తెలుసుకొని కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ అనేది ఇస్తాం. సకాలంలో వర్షాలు కురిసిన జైనద్ మండలంలోనే విత్తనాలు మొలకెత్తకపోతే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటనే ఆందోళన రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. తమకు నష్టపరిహారం ఇప్పించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. సోయా విత్తన దశలోనే మాయా అన్నట్లు మారింది. పరిశీలన, తనిఖీలను పక్కన పెడితే పంటకాలమే పరీక్షగా మారింది. మరో పంట ఎలా వేయాలనే రైతుల ప్రశ్నకు సమాధానం కరువవుతుంది. ఇక ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.